మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోరుమామిళ్ళ పంచాయతీలో సమస్యలు తిష్టవేశాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్యం నుంచి డ్రైనేజీ వరకు కూడా ప్రతిదీ సమస్యగానే ఉంది. మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా ఇదే బస్టాండ్లో మోకట్లోతు నీళ్లలో ప్రజలు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పంచాయతీలో చాలా వరకు సమస్యలు అలాగే ఉన్నాయి. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అనేకసార్లు అధికారులకు సమస్యలు చెప్పినప్పటికీ పరిష్కరించే ప్రయత్నం చేయలేదని మనతో పాటు జనసేన మండల నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి పోరుమామిళ్ళ పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఈ బుద్ధుడు సమస్య కాదు, ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉండే సమస్య. ఇది ఏదో తాత్కాలికంగా మరమ్మతులు అయితే ఏదైతే చేస్తామంటే చేస్తాము అనేవాడు తప్పితే ఎక్కడ కూడా మరమ్మతులు అనేది లేవు. రోడ్ల సమస్యలు అయితే, డ్రైనేజ్ విషయాలు అయితే మండల వేదిగా ప్రతి చోట ఇదే విధంగా ఉంది. అదిగాక పోరుమామిళ్ళ మండలంలో పోరుమామిళ్ళ పంచాయతీలో ఎక్కువ శాతం డ్రైనేజ్ అయితే ప్రతిదీ ఏమన్నా అడిగితే పంచాయతీ నిధులు రావడం లేదు, ఇంత వచ్చింది, దీన్ని ఖర్చు పెట్టాం, దాన్ని ఖర్చు పెట్టామని అంటుండ్రు. కానీ లాస్ట్కు అక్కడ ఉండే సిబ్బందికి, పంచాయతీలో పనిచేసే సిబ్బందికి జీతాలు వేయడం లేదు, డబ్బులు లేక మాకాడ అంటున్నారు. జీతాలు మీకు వచ్చి ఇంత డబ్బులు వస్తుంది కదా, ఇంత డబ్బులు ఇచ్చినప్పుడు జీతాలు ఇచ్చేదానికి ఏమైంది? మిగతా వాటికి పక్కన పెట్టేది. ముఖ్యంగా అక్కడ ఉండే కార్మికులకు వాళ్ళకి ఇస్తేనే కదా మనము ఎక్కడికైనా పనిలో పోతాం. పనిలో పోతే కూలి తీసుకోకుండా పని చేసి వస్తామా? వాళ్ళు నెలల కొద్దీ పని చేసి వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ వాళ్ళు పని చేయమంటే చేయరు. వాళ్ళు నడిచి అడిగితే కనుక చేయలేం లేదంటే వాళ్ళు వచ్చేసి అన్న మాకు జీతాలు వేయడం లేదు అని వాళ్ళ గోడి వాళ్ళు నిలబెట్టుకోవడం జరుగుతుంది. ఏ విషయం ఎత్తినా కానీ ఏదైనా ఇది రూట్ బాగాలేదు, ఇది సమస్య. అది ఆర్ఎంబి రోడ్డు కానీ ఇంకొకటి కానీ ఆర్ఎంబి రోడ్డుకి వచ్చారుగా, ఆర్ఎంబి రోడ్డు పరిధిలోకి వచ్చారుగా అది ఎమ్మెల్యే కోటకు వస్తుంది. ఎమ్మెల్యేని చర్య తీసుకోవచ్చు. ఎమ్మెల్యే కోట కింద తీసుకొని అది దాన్ని సక్రమం చేయొచ్చు. ఎంపీ నిధులు ఉన్నాయి, ఎంపీ నిధుల నుంచైనా చేపించచ్చు ఆర్ఎంబి రోడ్లు. లేదంటే అక్కడ ఉండే అధికారులను ఏదో రిక్వెస్ట్ చేసుకొని ఈ రహదారి ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏదో విధంగా తెచ్చి మరమ్మతులను చేయాలి. ఆ మరమ్మతులు చేయకపోగా దాన్ని మనం ఏమైనా ప్రెసెంట్ చేస్తే, ప్రజల కోసం చేస్తే దానిపైన మన పైన బురదలం, ఆ బురదలే మీకు అది ఇచ్చినాం ఇది ఇచ్చినామన్నాం. అది ఎంతవరకు సమావేశమో అది వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అసలు? సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ అయితేమి, రోడ్డు సమస్యలు అయితే చాలా తీవ్రత ఉంది. నేను బద్యాల రూట్ చూసుకుంటే, బద్యాల రూటు బస్టాండ్కి వెళ్ళి బద్యాల రూటు సెంటర్లో తగ్గులో అక్కడైతే పంట కాలువ ఉండేది. గతంలో పంట కాలువ ఉండేది ఇళ్ళ. ఆ పంట కాలువలు పూర్తి చేశారు. ఆ ఇండ్లు స్థలాలు కొనుక్కొని రోడ్డు మీదకి తెచ్చుకున్నారు. రోడ్డు మీదకి వచ్చిన బాధ మనకేం బిందులు. కానీ అక్కడ మరమ్మతులన్నీ చేయాలి. ఆ రోడ్డు కాలువలు తీసుకొని అక్కడ గిరికాలనీ ఆ నీళ్ళన్నీ వంక ఉంది, ఆ వంకను కూడా ఆక్రమించుకొని ఆ నీళ్ళ నుంచి పడ్డంతో అంతా చాలా విధిగా చాలా గలీజ్గా తయారైపోయింది. ఆ రోడ్డు బద్బేల్ రూట్లో బస్సులు రహదారి మొత్తం ప్రతి ఒక్క వెహికల్ నడిచేది. కానీ చాలా ఇదిగా ఉంది. మొన్న నేను పెట్టిన న్యూస్ పెడితే దాన్ని అండంపడే చర్య తీసుకొని కొద్దిగా మరమ్మతులు చేశారు. ఆ మరమ్మతులు కాదు ఇప్పుడు కావాల్సింది, పూర్తిగా అక్కడ శుద్ధం చేసి శాశ్వత పరిస్థితులను చేసి దాన్ని వెంటనే చర్య తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడరు. మనం వ్యక్తిగతం కాదు కదా, నేను కూడా పోతా ప్రజలతో పాటు, నేను కూడా నడిచిపోతా ఎప్పుడో పరివేచమని. కానీ అందరూ అట్నే అనుకుంటే సొసైటీ ఏమేమి కావాలా? సొసైటీ కోసమే కదా మనం మాట్లాడేది. అదేనా ఖచ్చితంగా అది అధికారులు అయితే ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకొని తక్షణమే చేయాలా. మరమ్మతులు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటే బాగుంటాయి అనేది మా అభిప్రాయం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్లారా? ఆ ఫండ్స్ ఏమైనా స్పెషల్గా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము పెట్టిన న్యూస్లన్నీ మేము పార్టీ ఆఫీస్కి అయితే పంపించడం జరుగుతుంది. పంచాయతీ నిధులు అంటే పంచాయతీ నిధుల నుంచి అక్కడి నుంచి రాకుంటే కదా. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిధులు వచ్చాయి. నిధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు చేయలే. అప్పుడు ఆనాడు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా మా నాయకుడు గలమెత్తి రోడ్డు పరిశీలన అయితే జగనన్న కాలనీలు అయితే ప్రతి దాని మీద ఏలెత్తి చూపించిండు. మేము జనాలకి స్థిరంగా పోయాం, అంతలకల్లా చూపించాము. అదే విధంగా లాగానే ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో
చాలా వరకు మరమ్మతులు చేస్తున్నారు. ఒకేసారి చేయాలంటే ఎవరు చేయలేరు, కానీ 1 బై 1 చేసుకుంటూ వస్తున్నారు. చేసుకునేప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పంచాయతీ నీళ్ళు రాకుంటే అది కేంద్రం తప్పు, వాళ్ళ తప్పు. కంచి నిధులేమో వస్తున్నాయి కదా, నిధులు దాన్ని సక్రమంగా పెట్టి చేస్తే బ్రహ్మాండం చేసుకోవచ్చు. సంవత్సరం 2014 మా నాయకుడు పార్టీ పెట్టిన నుంచి కూడా ఈ పొద్దుటి కూడా మేము ఏది కూడా ఆశించడం లేదు. కానీ ప్రజల కోసం ఆయన సేవ చేస్తున్నాడు. ఏదో ప్రజలకు సేవ చేయాలని జనసేన పార్టీ పెట్టిండు. ఆ ప్రజాసేవలో భాగంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, చాలా అవమానాలు పాలాడు. ఆయనతో పాటు ఆయన తోడు మేము నడుస్తూ కూడా మా మీద కూడా చాలా ప్రయత్నాలు, చాలా ఇదిగా మా మీద దుష్ప్రచారం చేయడం చాలా ఇదిగా చేసినా కానీ మా నాయకుడు ఏ జాడాలో నడుస్తాడో మేము కూడా అదే జాడాలోనే ఇప్పుడు కూడా క్రమశిక్షణ తప్పకుండా అదే విధంగా మేము కూడా చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే కానీ మేమేదో తోచుకుందాము, దాచుకుందాము అనే కోణంలో అయితే మా జనసేన పార్టీ నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా మా నాయకుడు ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా ఆయన మాట ఆచతూచకుండా మేము ఆశయాలకు అనుకూలంగా మేము పనిచేస్తాం తప్పితే ఏదో అది వస్తేనే మాకు వస్తుంది దానికోసం ఆశపడి లోపడి మేము ఏం పని చేయడం లేదు. మనకి పూర్వమిల్ల పంచాయతీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఏదో తాత్కాలికంగా పరిష్కరించడం కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్యలకు పరిష్కారం చూపాలి. ఆర్థిక సంఘం నిధులు కానీ లేదు ఎమ్మెల్యే ఎంపీ కోటా నిధులతోనైనా ఇక్కడ పూర్వమిల్లలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం కానీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలి. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. అదే కాకుండా మొన్న సంభవించినటువంటి తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతులకు అందరికీ పరిహారం అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఎంత నష్టం జరిగింది, పంట నష్టం అనేది అంచనా వచ్చిన తర్వాత వాళ్ళందరినీ రైతులను ఆదుకునే ప్రయత్నం జరుగుతుంది. మనతో పాటు పూర్వమిల్ల మండల జనసేన అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య చెప్తున్నారు.